16 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ తేకపోయినా కూడా ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజెస్ తెచ్చారో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానివల్ల లాభం అంటారా, నష్టం అంటారా? 100% నష్టం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివావా? ఓకే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చా. గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు ఉండదు కదా. సో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ గవర్నమెంట్ స్కూల్లో అనుకునేటటువంటి విద్యార్థి ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు. అదే డబ్బులు ఉన్నాయనుకో ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు. నారాయణనో, చైతన్యానో, లేదంటే భాష్యమో, ఇంకోటి ఏదో విజ్ఞానం ఇప్పుడు పోతారు. ఇది డబ్బులు ఉన్నవాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే పేదలు, ఏదైతే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి, లేదంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళందరూ చదువుకునేది ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూళ్ళు. సో రేపొద్దున మెడికల్ కాలేజీలు కూడా అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అక్కడ మనం చదువుకుంటే ఫ్రీ సీట్లలో మనం విద్యార్థులు 50% విద్యార్థులకు ఫ్రీ సీట్లు వస్తాయి. అదే ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే ఏమైపోతాయి? మొత్తం సీట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు. అప్పుడు నువ్వు మంచి మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఇంటర్మీడియట్ మంచి మార్కులు, నీట్ మంచి ర్యాంక్ వస్తుంది. నీట్ మంచి ర్యాంక్ వచ్చి నువ్వు చదువుకోవాలని అనుకుంటావు, కానీ నీ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న పొలమో లేదంటే అప్పు చేసో ఒక సంవత్సరానికి ఒక 50 లక్షల రూపాయలు అప్పు చేసో మెడికల్ సీటు కొనుక్కోవాలి. అదే గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశాడు కాబట్టి వాళ్ళు 50 లక్షలు ఫీజు పెడుతున్నారు. దాంట్లో నువ్వు కొనుక్కోవాలి. కొనుక్కునే స్తోమత నీకు లేదు. అప్పుడు ఏం చేయాలి? చదువు నువ్వు ఆపేయాలి, అంతే ఆపేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఎంబీబీఎస్ నీ కళ బీ ఫార్మసీకి వెళ్ళిపోయింది. అంతే కదా. సో నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి నీ కళ చెదిరిపోయింది. సో ఒక డాక్టర్ అయితే వేలాది మందిని బతికించవచ్చు, వందలాది మందిని కాదు. తన టర్మ్లో వేలాది మందిని బతికించవచ్చు ఒక డాక్టర్. సో అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి డాక్టర్ని మనం దేవుడిగా చూస్తాం. దేవుడు అంటాం మన డాక్టర్ని. ఎందుకంటే దేవుడు మన ప్రత్యక్షంగా కనపడకపోయినా డాక్టర్ అనేవాళ్ళు మనం బతికిస్తే మననో మన పిల్లలనో మనకు సంబంధించినటువంటి బంధువులనో ఏదైతే మనం ఏదన్నా ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అది సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు దాని నుంచి మనం కోలుకొని వస్తే డాక్టర్ గారు కాళ్ళకు దండాలు పెడతారు వెళ్ళి. అదే మనం ప్రభుత్వ ఆసుపత్రులు, దాన్ని మనం పెద్ద ఆసుపత్రులు అంటాం. ధర్మాసుపత్రి అని కూడా పిలుస్తారు ఊళ్ళో. మనం హాస్పిటల్కి వెళ్ళామనంటే మనకు ఒక ధైర్యం. ఎందుకు? అరే అక్కడ డబ్బులు తీసుకోరు, సో పెద్ద ఆసుపత్రులు, పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ అని చెప్పి ఎవరైనా ఎక్కడికి పోతారు? ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి వెళ్తారు. సో అలాంటి పెద్ద ఆసుపత్రులు నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకొనే పనిచేస్తారు కదా. ఓపీ నుంచి, ప్రతి ఎక్స్రే నుంచి, ఈసీజీ నుంచి అన్నిటికీ ఏం చేస్తారు? ఛార్జెస్ వేస్తారు. సో నీకు ప్రభుత్వ హాస్పిటల్లో నామినల్ ఛార్జెస్ ఉన్నాయి అనుకో, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, ఏదన్నా దానికి ఒక 1000 రూపాయల దాకా అవుతుందనుకో. ఇక్కడేమవుతుంది? మినిమం నీకు 400-500 రూపాయలు కన్సల్టేషన్ ఛార్జెస్. అంటే నువ్వు డాక్టర్తో చూపించుకోవాలంటే మినిమం 500 వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే, ఊరికి అంత చూడాలంటే. అక్కడి నుంచి మళ్ళీ అన్ని టెస్టులతో పాటు వేలాది రూపాయలు అవుతాయి. సో అది చేయడంలో ఏమవుతారు? ప్రాణాలు కోల్పోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది మనుషుల ప్రాణాలతో, విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్నాడు. మనుషుల ప్రాణాలు తీసేస్తాడన్నాడు. ఎందుకంటే హాస్పిటల్స్ ఉండవు అప్పుడు. ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ప్లస్ 17 హాస్పిటల్. అవి ప్రతి మెడికల్ కాలేజీకి అంటారు హాస్పిటల్. సో హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. దాని ద్వారా ప్రజలు నష్టపోతారు, విద్యార్థులు నష్టపోతారు. ఇంటర్మీడియట్ బైపీసీ చదివే ప్రతి విద్యార్థి కళ ఏంటి? ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి. అట్లీస్ట్ అది రాకపోతే డెంటల్ డాక్టర్ అన్నా వాళ్ళని కోరుకుంటాడు కదా. సో నువ్వు అలాంటి ఎంబీబీఎస్లో డాక్టర్ అవ్వాలని చెప్పి కళలు కనేటటువంటి ఆ విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడతారంటే, నేను ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నా. సో వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ సీట్ వచ్చిందంటే, సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీనో, ఆంధ్ర యూనివర్సిటీనో అట్లాంటి చోట సీట్ వచ్చిందనంటే ఇంకా వాళ్ళు ఐఐటీలు ఇట్లాంటి సీటు కొట్టాలనేది వాళ్ళ కళ. దానికోసం చిన్నప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో కూడా జాయిన్ అవుతారు, ప్రైవేట్ వాటిల్లో కూడా. సో వచ్చి అక్కడ ఇంజనీరింగ్ అయిపోతే మంచి మంచి శాలరీతో బయటకు వస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు, తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాడని ఎలా అనుకుంటారో సేమ్ మెడికల్లో కూడా అదే. వాళ్ళంత కళలు కానీ 24 గంటలు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాంటి విద్యార్థికి మంచి ర్యాంక్ వచ్చిన సీటు అక్కడ వస్తుంది, కానీ డబ్బులు కట్టాలి, కట్టలేడు. అప్పుడు ఏమవుతాడు? చదువు ఆపేయాలి,
లేదంటే అప్పులు చేయాలి, అప్పులు కట్టలేక ఐదేళ్ళ తర్వాత కదా ఎంబీబీఎస్ పట్టా పట్టుకొని వచ్చేది. సో ఈలోపు సంవత్సరం కట్టాలంటే దానికి వడ్డీలతో సహా అయ్యి మొత్తం ఇల్లులు మొత్తం పొలాలన్నీ అమ్ముకోవాలి. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల్ని చిదిమేస్తూ ప్రైవేటు పరం మెడికల్ కాలేజీలు చేయటం అనేది అత్యంత హేయం, దుర్మార్గం. బహుశా ఇట్లాంటి వ్యక్తిని మన ప్రపంచంలో ఎక్కడా చూస్తున్నాం. ఎందుకంటే ఎవడన్నా ఎంసీఐ దగ్గర కంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రతి రాష్ట్రం అడుక్కుంటుంది, నిజంగా అడుక్కుంటుంది. అయ్యా మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ఒక 4 అన్న ఇవ్వండి, ఒక 2 అన్న ఇవ్వండి, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టుకుంటామని చెప్పి అడుక్కుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొని వస్తే దాన్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెబుతున్నావంటే అసలు నీకు చెయ్యి ఎలా వస్తుంది, మనసు ఎలా వస్తుంది? 75 ఏళ్ళ వయసు వచ్చిందే, 4 సార్లు ముఖ్యమంత్రి అంటున్నావే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలో ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే అవి చిన్నవి ఉంటాయి, అవి పూర్తి అయిపోతాయి. అయితే దాన్ని పూర్తిగా తీసుకెళ్ళి పెడుతున్నామంటే తరతరాలు భవిష్యత్తు మొత్తం. ఈరోజు మనం ఒక్కలం కాదండి, ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యక్తులు చేతికి ఇవ్వటం వల్ల ఈ తరం కాదు, ఇంకా 66 సంవత్సరాలు వచ్చే తరాలు కూడా మొత్తం నష్టపోతున్నారు. అంటే 66 సంవత్సరాలు పిల్లలు చదువుకునేటటువంటి అన్నీ మొత్తం ప్రైవేట్ పరం. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్, వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ చదివేవాళ్ళు, 5 సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివేవాళ్ళు, 5 సంవత్సరం చదివేవాళ్ళు. అంటే ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డ కూడా రేపు నష్టం. ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డకి, ఎందుకంటే అతను తర్వాత 12 సంవత్సరాలు చదువు, 5 సంవత్సరాలు మనం జాయిన్ అవుతాం అనుకో, 17 సంవత్సరాలు వచ్చే వయసుకి ఎంబీబీఎస్కి వస్తాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అప్పటికి ప్రైవేట్ పరమే ఉంటుంది. అంటే ఈ తరం నెక్స్ట్ తరాలు అన్ని తరతరాలని మోసం చేసేటటువంటి నిర్ణయం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వటం. దీని మీద లీగల్ ఫైట్ కూడా చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మేము వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేది, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.